కథల లోకానికి స్వాగతం. నేను మీ సుష్మా. ఇవాటి మన కథ ఫలించిన ఉపాయం. వద్దిపర్రు అనే గ్రామంలో రాజయ్య అనే గ్రామాధికారి వద్ద సందయ్య అనే గ్రామ నౌకరుడు ఉండేవాడు. వాడు గ్రామాధికారికి నమ్మిన బంటులాగా ఉంటూ వృత్తి సంబంధమైన పనులతో పాటు ఇంటి చాకిరీ కూడా చేస్తూ రాజయ్య భార్య రంగమ్మ అభిమానాన్ని కూడా సంపాదించాడు. రంగమ్మ వాడితో తరచుగా, నీ మూలంగా నాకు ఎంతో సౌఖ్యంగా ఉంది, నీకు మంచి సహాయం నా వల్ల గాని నీ యజమాని వల్ల గాని ఎప్పుడైనా అవసరమైతే నీకు మేలు జరిగేలా చూస్తాను అంటుండేది. ఇలా ఉండగా జమీందారు దివాణంలో పనిచేయటానికి 2 ఖాళీలు పడ్డాయి. రాజయ్యకు సమర్థుడైన గ్రామాధికారి అనే పేరుండడం వల్ల ఆ రెండిట్లో ఒక ఉద్యోగానికి ఎవరైనా మంచివాణ్ణి ఎంపిక చేసే అవకాశం జమీందారు గారు ఆయనకిచ్చాడు. సందయ్యకు ఈ విషయం తెలియగానే వాడు రంగమ్మతో, నా కొడుక్కు కొద్దిపాటి చదువుంది, మిమ్మల్నే నమ్ముకున్నాను, అయ్యగారితో వాడికి దివాణంలో ఉద్యోగం వచ్చేలా జమీందారు గారితో ఒక చిన్న మాట చెప్పమనండి అని కోరాడు. రంగమ్మ తప్పక ఉద్యోగం వచ్చేలా చేస్తానని మాట ఇచ్చింది. ఆ రోజు సాయంత్రం సందయ్య గ్రామ కచేరీ నుంచి రాజయ్యతో కలిసి ఇంటికి వచ్చి ఇంటి పనులు పూర్తి చేసి తన ఇంటికి వెళుతూ దారిలో ఏదో గుర్తుకు వచ్చి మళ్లీ గ్రామాధికారి ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో ఇంటి తలుపులు దగ్గరకు వేసి ఉన్నాయి. లోపల నుంచి రంగమ్మ తన కొడుకు గురించి రాజయ్యతో ఏదో చెబుతూ ఉండటంతో సందయ్య గుమ్మం దగ్గరే ఆగిపోయి చెవులు రెక్కించాడు. తమనే నమ్ముకున్న సందయ్య కొడుకుకు ఉద్యోగం వేయించమని ఆమె భర్తను అడుగుతున్నది. ఇందుకు రాజయ్య, చూడు, నీ అంత అమాయకురాలెక్కడా ఉండదు. సందయ్య కొడుక్కి ఉద్యోగం వస్తే తనకు ఓపిక ఉడిగిపోయిందని వాడు మన దగ్గర చేస్తున్న ఉద్యోగం మానేసి కొడుకు దగ్గరకు వెళ్ళిపోవడం ఖాయం. అదే ఉద్యోగం రాకపోతే తన తరువాత ఉద్యోగంలో కొడుకునే ప్రవేశపెడతాడు. మనకు మంచి నౌకరు కావాలంటే నువ్వు సందయ్య కొడుక్కు ఉద్యోగం వేయించమని అడగకూడదు అన్నాడు. నిజమే, మీ ముందు చూపు నాకు లేకపోయింది అన్నది రంగమ్మ. సందయ్యకు ఆ మాటలు చెవినపడగానే మతిపోయినట్లయింది. వాడు గిక్కురున వెనుదిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ రోజు సందయ్య ఇంటికి అతడి బావమరిది వచ్చాడు. అతడికి పెళ్ళీడుకొచ్చిన కూతురుంది. ఆమెను సందయ్య కొడుక్కి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. సందయ్య ఎవరితోనూ మాట్లాడకుండా భోజనం చేసేసి గదిలోకి వెళ్ళాడు. అతడి భార్య బావమరిది వెనకగా గదిలోకి వెళ్లారు. బావమరిది సందయ్యను, ఏమిటి బావా, ఏదో విచారంలో ఉన్నట్లున్నావు అంటూ నవ్వుతూ అడిగాడు. సందయ్య గ్రామాధికారి ఇంట్లో తను విన్న సంభాషణ గురించి చెప్పి, నా కొడుకు నా తరువాత నౌకరుగా పనిచేయటం గురించి నేను బాధపడను, కానీ విశ్వాసాన్ని బానిసత్వంగా భావించే వారి వద్ద పనిచేసినందుకు దిగులుతో కుంగిపోతున్నాను అన్నాడు. పరిస్థితి గ్రహించిన సందయ్య బావమరిది, బావా, నీ ఉలివ తెలిసి గ్రామాధికారి నిన్ను గౌరవించడమే కాక నా మేనల్లుడికి జమీందారు గారి దివాణంలో ఉద్యోగం వచ్చేలా సిఫార్సు చేసేందుకు నేను ఉపాయం ఆలోచించాను అన్నాడు. సందయ్య అదేమిటన్నట్లు చూశాడు. అప్పుడు అతడి బావమరిది, గ్రామాధికారితో నువ్వు పని మానేయదలుచుకున్నానని, నీ కొడుకుకు దివాణంలో కాకపోతే నీ స్థానంలో గ్రామ నౌకరుగా అయిన ఉద్యోగానికి జమీందారుకు సిఫార్సు చేయమని అడుగు, తరువాత కథ నేను నడుపుతాను అని తనేం చేయాలనుకున్నది చెప్పాడు. ఇది జరిగే పనేనా అంటూనే సందయ్య అంగీకరించాడు. ఆ మర్నాడు మామూలుగానే సందయ్య గ్రామాధికారి ఇంటికి వెళ్ళాడు. రంగమ్మ సందయ్యతో, రాత్రి నీ గురించి ఆయనతో మాట్లాడాను. 1 నెల రోజుల లోపల దివాణంలో ఉద్యోగానికి ఎవరినో ఒకరిని ఎంపిక చేయాలట. ఖాళీలు 2 ఉన్నాయట కదా, అందులో ఒక ఉద్యోగం మాత్రమే మీ అయ్యగారి చేతిలో ఉంది. మీ వాడికన్నా అర్హత గలవాళ్లు ఉన్నారు. అందుచేత పనిలో పనిగా నువ్వు వయసు పైబడిన కారణంగా నీ కొడుక్కు ఉద్యోగం ఇమ్మని అర్జీ పెట్టుకున్నావనుకో, ఏ కారణం చేతనైనా ఆ ఉద్యోగం రాకపోతే వంశపారంపర్య హక్కుగా నీ ఉద్యోగం నీ కొడుక్కు వచ్చేస్తుంది. ఒకవేళ దివాణంలోనే ఉద్యోగం వచ్చినా రావచ్చు. ఈలోగా నీ కొడుకు గురించి మీ అయ్యగారికి 4 మంచి ముక్కలు చెబుతాను. వాడిని నీ స్థానంలో నౌకరీలో ప్రవేశపెట్టడానికి తటపటాయించకు అన్నది. ఇందుకు సందయ్య వినయంగా, అమ్మగారు, మీకు తెలుసు కదా,
నా తమ్ముడు వాడి భార్య పోవడం చేత చిన్నతనం నుంచి వాడి కొడుకును కూడా నేనే పెంచాను. నా కొడుకు పేరు జయుడైతే వాడి పేరు విజయుడు. నా తరువాత నేను చేసే ఉద్యోగంలో వాళ్లలో ఎవరో ఒకరికి ఇవ్వాలని మీకనిపిస్తే 1 నెల రోజుల పాటు నా బదులుగా ఇద్దరినీ మీ దగ్గర ఉంచుతాను. నా కొడుక్కు దివాణంలో ఉద్యోగం వస్తే మంచిదే, లేకపోతే మీకు నచ్చితే నా తమ్ముడు కొడుకు విజయుడిని నా స్థానానికి సిఫార్సు చేయండి అన్నాడు. రంగమ్మ సరేనని భర్త కచేరీ నుంచి రాగానే ఆయనకు విషయం చెప్పింది. రాజయ్య కొద్దిసేపు ఆలోచించి, సెందయ్య కోరిక కొంత సబబుగానే ఉంది. ఆ జయ విజయులిద్దరినీ మన పక్క గ్రామంలోని గ్రామాధికారి మునయ్య వద్ద తాత్కాలికంగా నౌకరీలో ఉంచుతాను. ఆ తర్వాత ఆ ఇద్దరిలో ఎవడు గ్రామ నౌకరుగా పనికి వస్తాడో, ఎవడు కచేరీ ఉద్యోగానికి అర్హుడో ఆయన అభిప్రాయం అడుగుతాను అన్నాడు. రంగమ్మ ద్వారా గ్రామాధికారి ఆలోచన ఏమిటో విన్న సెందయ్య సంగతి తన బావమరిదికి చెప్పి, జయుడికి దివాణం ఉద్యోగం వచ్చేందుకు ఏదో ఉపాయం ఉన్నదన్నావు కదా, అదెంతవరకు ఫలిస్తుందో చూడు అన్నాడు. బావమరిది జయా విజయులను పిలిచి, పక్క గ్రామం గ్రామాధికారి దగ్గర 1 నెల పాటు చేయవలసిన నౌకరీ గురించి చెప్పి, మీ పెదనాన్న ఎంత ప్రయత్నించినా నీకు చదువు బాగా అబ్బింది కాదు, దానికిప్పుడు విచారించవలసిన అవసరం లేదు. జయుడికి కాస్తో కూస్తో చదువుంది, ఎలాగైనా బ్రతుకుతాడు, లేకపోతే నేనెలాగో అల్లుడిని చేసుకునే ఉద్దేశంలో ఉన్నాను, కాబట్టి వాడికి నా అండ ఉంది. పెదనాన్న కోరిక తీరాలంటే నువ్వు ఇప్పుడు మన గ్రామాధికారి పంపిన చోట వినయంగా ఉంటూ మంచి పేరు తెచ్చుకో అన్నాడు. ఆ తరువాత జయుడితో, నువ్వు పనిలో చేరగానే ఉద్యోగానికి సంబంధించిన పనులు తప్ప ఇంటి పనులు అస్సలు ముట్టుకోనని చెప్పు. నీ ఉద్యోగానికి సంబంధించిన బాధ్యతలను మాత్రం చాలా జాగ్రత్తగా నేర్పుగా పెద్దల మెప్పు పొందేలాగా నిర్వహించు, అది నీకు మేలు చేస్తుంది అన్నాడు. రాజయ్య పంపగా జయ విజయులిద్దరూ పక్క గ్రామం గ్రామాధికారి మునయ్య దగ్గర పనిలో చేరారు. జయుడు ఆయనతో తనకు ఉద్యోగ సంబంధమైన పనులు మాత్రమే చెప్పమని, ఇంటి పనులు చెప్పొద్దని నిర్మోహమాటంగా చెప్పేశాడు. విజయుడు మాత్రం వృత్తి పనులతో పాటు ఇంటి పనులు కూడా చేస్తూ మునయ్య మెప్పు పొందాడు. నెల గడిచాక మునయ్య రాజయ్యను కలుసుకుని, నీ గ్రామ నౌకరు సెందయ్య కొడుకు జయుడు తండ్రి తర్వాత గ్రామ నౌకరైతే నువ్వు ఇంటి పనులకు వేరే నౌకర్ని పెట్టుకోక తప్పదు. వాడు దురుసు వెధవ. ఆ 2వ వాడున్నాడే విజయుడు, వాడిలో వినయంతో పాటు చురుకుదనం కూడా ఉన్నది అని తన అభిప్రాయం చెప్పాడు. రాజయ్య బాగా ఆలోచించి సెందయ్యను పిలిచి, నీ తమ్ముడి కొడుకు విజయుడే నీకు తగిన వారసుడని తేలిపోయింది. వాడి వినయం, చెప్పిన పనులు మారు మాట్లాడకుండా చేయటం మునయ్యకు బాగా నచ్చాయి. నీ కొడుకు చదువుకున్నాడు గనక వాణ్ణి దివాణంలో ఉద్యోగం కోసం జమీందారు గారికి సిఫార్సు చేస్తాను అన్నాడు. ఇది ఉన్న సందయ్య పరమానందపడిపోతూ ఇంటికి వెళ్లి బావమరిదితో, ఆహా, ఎంత తెలివిగలవాడివి, నీ ఉపాయం ఫలించింది అంటూ సంగతి చెప్పి ఆప్యాయంగా అతడి 2 చేతులు పట్టుకున్నాడు. కథ సమాప్తం. ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి.